లేదు ఇవాళ విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా తయారు చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. అది కూడా ఇంపార్టెంట్ కంపెనీస్ టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా ఇద్దామంటే ఇచ్చాం. ఈ రోజు విశాఖపట్నం 18 నెలల్లో బెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక సింపుల్ పాలసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఒక అడుగు వేస్తే ఇంకొక 2 అడుగులు కలిసి వస్తాయి. ఆర్సీఆర్ మిత్తల్ 1 lakh crores తో స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఇంకొక పక్కన నిన్నే ఫౌండేషన్ వేశాం గ్రీన్ ఎనర్జీ, తెలుగువాడే గ్రీన్ కో. అందులో మీరు చూస్తే ఎప్పుడో నేను సోలారు, విండ్, పంప్డ్ స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చాను. ప్రపంచంలో ఫస్ట్ టైం హైబ్రిడ్ మోడల్లో ₹5 గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చిరునామాగా తయారైంది. ఎక్కడా లేదు ఇలాంటిది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మేము గ్రీన్ హైడ్రోజన్ పోతాం, గ్రీన్ అమోనియా పోతామని మాట్లాడుతున్నారు. అలాంటిది మీరు ఒకసారి చూస్తే డెవలప్డ్ కంట్రీస్ యూరోప్ గాని, అమెరికా గాని, చైనా గాని ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం 1.5 మెట్రిక్ టన్స్ అమోనియా తయారు చేసే కేంద్రంగా కాకినాడ తయారవుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అల్టిమేట్ గా $10 బిలియన్ ఖర్చు పెట్టబోతున్నారు. ఈరోజు ఇక్కడ ఉండే మీ అందరికి కూడా ఒక ఐడియా ఉండాలి. ఎనర్జీలో చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తా ఉంది. ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం, పొలంలో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. మనకు కావలసిన కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి హైబ్రిడ్ మోడల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రొక్యూర్మెంట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ₹5.19 ఆవరేజ్ ఒక యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉంటే ఈ సంవత్సరం ₹4.80 వస్తుంది. 3 ఏళ్లలో లెస్ దెన్ ₹4 తీసుకొస్తున్నాం. అంటే ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేదు. ₹5.19 నుంచి ₹4 కంటే తక్కువ ఒక్క యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ సాధించామంటే ఇది ఒక చరిత్ర అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 18 నెలల్లో దీనివల్ల డేటా సెంటర్స్ అన్ని మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. రేపు ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితికి వస్తాం. ఈ 2-3 కాకుండా బీపీసీఎల్ 1 lakh crores రిఫైనరీ పెడుతున్నారు. ఎన్టీపీసీ అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెట్ క్యాప్ ఈ 2 కలిపి ₹1,65,000 కోట్లు పెట్టి గ్రీన్ హైడ్రోజన్ కోసం ముందుకు పోతున్నాయి. ఇప్పటికే మంత్రి గారు